మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। ప్రభు ప్రేమికుల ప్రాహ్వాస్కి ఇచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ రోజు కార్యక్రమం చేసుకునే అవకాశం బాబా వారి మనందరికి ఇచ్చినందుకు బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు మొట్టమొదటిగా సులోచన జయబాబమ్మ నమో మెహర్ బాబా జయమ్మ లక్ష్మణ్ గారు మీరు సంకీర్తనకి రెడీ ఉండండి। జయబాబా। जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन नीवा इह परानंद जीवन नीवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। आज्ञानांदत अंतमुदेति आज्ञानांदत अंतमुदेति दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपु अव्ययमोक्षंबनुग्रहिंपु नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा अंडी नागमणि गाరు जय मेहर बाबा। జై బాబా నాన్న ఇచ్చిన ధనలక్ష్మి చాలా చక్కగా నమో మెహర్ బాబా చేసి ప్రార్థన గీతాన్ని ఆలపించారు। మీకు జై బాబా। ఇప్పుడు లక్ష్మణ్ గారు జై బాబా అండి। अवतार मेहर बाबा की जय। తర్వాత నాగమణి గారు రెడీ। జై బాబా। చరణం నీ దివ్య చరణం నీ ధ్యానమెంతో మధురం ఓ పూనాపురి వాసా చరణం నీ దివ్య చరణం చరణం భక్తి
భక్తుల బ్రోచే బాబవు నీవే, పేదల పాలిట పెన్నిది నీవే. భక్తుల బ్రోచే బాబవు నీవే, పేదల పాలిట పెన్నిది నీవే. సకల జీవులను చల్లగా చూచే ఆ సకల జీవులను చల్లగా చూచే కరుణామయుడవు నీవే. చరణం నీ దివ్య చరణం, నీ ధ్యానమెంతో మధురం. ఓ పునాపురి వాసా చరణం నీ దివ్య శరణం. త్రేతాయుగమునా శ్రీరాముడవై, ద్వాపర యుగమునా గోపాలుడవై. త్రేతాయుగమునా శ్రీరాముడవై, ద్వాపర యుగమున గోపాలుడవై. ఈ యుగమందున మెహరు బాబవై. ఆ ఈ యుగమందున మెహరు బాబవై, భువినరుదెంచితివి. చరణం నీ దివ్య శరణం, నీ ధ్యానమెంతో మధురం. ఓ పునాపురి వాసా శరణం నీ దివ్య శరణం. నీ మండలియే శాంతికి నిలయము, నిన్ను సేవించే బ్రతుకే ధన్యము. నీ మండలియే శాంతికి నిలయము, నిన్ను సేవించే బ్రతుకే ధన్యము. పూనావాస పూనావాస శ్రీ మెహర్ బాబా, మాయిల వేలుపు నీవే. శరణం నీ దివ్య శరణం, నీ ధ్యానమెంతో మధురం. ఓ పునాపురి వాసా శరణం నీ దివ్య శరణం, నీ ధ్యానమెంతో మధురం. జయ బోల్ అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జయ బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి లక్ష్మణ్ గారు. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబానండి. నాగమణి గారు జై బాబా ఓ సంకీర్తన చేయండి. లలిత కుమారి గారు మీరు రెడీ ఉన్నారు. జై బాబా. जय बाबा जय बाबा। అవతార్ మెహర్ బాబా కీ జై। వీల వీల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు। వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు। నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు, నిన్ను గాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేసావు। నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు, నిన్ను గాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేసావు। నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు, నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు। ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు,
ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే, కానల కోనల తపసులన్నీ నీ కొరకే. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే, కానల కోనల తపసులన్నీ నీ కానల కోనల తపసులన్నీ నీ కొరకే. ఆశ్రితులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే, ఆశ్రితులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే. తపించే ప్రేమికులకు తొలకరి జల్లువు నీవే, వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి, హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపచేసి. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి, హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపచేసి. మాయకు అంధుల చేసి మమకారములను బాపి, మాయకు అంధుల చేసి మమకారములను బాపి. దైవ మానవుని గాయిల తిరుగాడిన వేళలలో, దైవ మానవుని గాయిల తిరుగాడిన వేళలలో. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. చాలా చక్కగా మంచి సంగీతం పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. లలిత కుమారి గారు జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత శ్రీరాములు అనే గారి ఐడి నుంచి జై బాబా అండి మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మేరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మేరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవనే చేయగ దీవించి, నిరతము నీ సేవనే చేయగ దీవించి, అనుభవింపజేయుమా ఆనందలేసము, అనుభవింపజేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మేరు బాబా, మునిజన వందిత ముల్లోకారంజిత. హే మౌన భాషిత శ్రీ మేరు బాబా,
మునిజన వందిత ముల్లోకారంజిత మోగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట మోగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మేరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల హే మోక్షదాయక శ్రీ మేరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల కరుణతో పాలించి కామితమిడేర్చుమ కరుణతో పాలించి కామితమిడేర్చుమ అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మేర్ బాబా की జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా ఉదయ్ బాబా అండి లలిత కుమారి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడించారు. జై బాబా. శ్రీరాములు గారు మన జైలో జై బాబా అండి ఇది పాడండి. తర్వాత పన్నయ్య లక్ష్మి గారు పాడండి. తర్వాత జై బాబా. జై బాబా నాగమణి గారు అందరికీ జై జై బాబా బాబా. అండి. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో అనుబంధమై ఉన్నది ఏనాటిదో మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో అనుబంధమై ఉన్నది ఏనాటిదో తేనె కన్న తీయనిది నీదు నామము మల్లె కన్న తెల్లనిది నీదు మనసు ఆదుకునే మనసుంటే ఓ మెహరుబా మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో అనుబంధమై ఉన్నది ఏనాటిదో దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా స్వాగతాలు పలికిన భక్తుల రాగమే తీసిన అన్ని వేళలా ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తుల భక్తితో కొలిచేనా ఎల్లవేళలా అందుకే చెబుతున్నా చివరిసారిగా బాబాని మించిన దైవమే లేదని అందుకే చెబుతున్నా చివరిసారిగా బాబాని మించిన దైవమే లేదని మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో
బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమై ఉన్నది ఈనాటిలో. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికీ థ్యాంక్స్ అని జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా అందించారు. జై బాబా అండి. లక్ష్మి గారు జై బాబా, మీరు సంకీర్తన చేయండి. తర్వాత శ్రీనివాసరావు అంకుల్ మీరు సంకీర్తన చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। बाबा बाबा गुनुमा हृदयांजलि मेहरु सनातन परमदया घना। गुनुमा हृदयांजलि मेहरु सनातन परमदया घना। गुनुमा हृदयांजलि నెమ్మనమునని కమ్మని పిలుపు, తీయని పాయని మధుర తలంపు. నెమ్మనమునని కమ్మని పిలుపు, తీయని పాయని మధుర తలంపు. నిరతము మాలో మాయని మెరుపు, నిరతము మాలో మాయని మెరుపు. శాశ్వతము గమన నిమ్మ దయానిధి. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన. గనుమా హృదయాంజలి. నిధులకు నిధివో పెన్నిధి నీవే, అన్నిటికన్నా ఆవల నీవే. నిధులకు నిధివో పెన్నిధి నీవే, అన్నిటికన్నా ఆవల నీవే. ఉన్నది నీవే లేనిది నీవే, ఉన్నది నీవే లేనిది నీవే. ఎన్నగలిగని దయా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన. గునుమా హృదయాంజలి. నీ కృపలేనిదే నిను గనలేరు, ఆకలి ఉన్న ఆర్తుల రీతిని. నీ కృపలేనిదే నిను గనలేరు, ఆకలి ఉన్న ఆర్తుల రీతిని. సతతము నీకై విలపింతునురా, సతతము నీకై విలపింతునురా. కరుణను బ్రోవగదయ్య దయానిధి. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన. గునుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. శ్రీనివాస్ అంకుల్ జై బాబా, మీరు సంకీర్తన.
జై బాబా అండి. జై బాబా అండి. మఠా నాగమణి మేడం గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము అరుదించి అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టినే చెలింపజేయు దివ్య మానవాకృతితో సృష్టినే చెలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమీచుక మా కొసగి బ్రోసు తండ్రివిగా దివ్య జ్ఞానమీచుక మా కొసగి బ్రోసు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా. ఆర్తుల కాటి దీచి ప్రేమ తోడ సేద దీచి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి ఆతుల కాటి దీచి ప్రేమ తోడ సేద దీచి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి విశ్వభారమెల్లను నీవలీలగా భరించే విశ్వభారమెల్లను నీవలీలగా భరించే విశ్వరూప సౌందాయ మెహరు బాబా రూపాయ విశ్వరూప సౌందాయ మెహరు బాబా రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ప్రణతులివే గైకొను మెహరు దైవమా. థ్యాంక్ యూ అండి నాగమణి మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అంటూ చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు మీకు జై బాబా. ఇప్పుడు మూర్తి అన్నయ్య జై బాబా బాబా వారి విషయాలు తెలియజేసిందిగా కోరుచున్నాను. జై బాబా అన్నయ్య. అమ్మా జై బాబా అమ్మా. జై బాబా అన్నయ్య. ఓకే అమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభువు గురించి చెప్పే అవకాశాన్ని మన ప్రీతముడు నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా ప్రీతమునికి జై బాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సహవాసులు మీ అందరితో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రభువుకి మరొకసారి పేరు పేరున అందరికీ జై బాబాలు ధన్యవాదాలు. ఎందుకంటే మానవుడికి మరుపు అంటే మర్చిపోయాము కాబట్టి అటువంటి మరుపు రాకుండా భగవంతుని యందు ధ్యాస ఉండడానికి మన పూర్వీకులు ఆ నామస్మరణని ఏదో ఒక విధంగా ఒక కార్యాన్ని ఒక పద్ధతిగా ఒక పండుగగా ఒక వేడుకగా ఒక ఆచారంగా మనకి పరిచయం చేసి వెళ్ళిపోయారు పూర్వీకులు. అది ఎప్పుడు ఏ యుగం నుంచి చూసినా మనకి ప్రస్ఫుటంగా
సూక్ష్మంగా స్థూలంగా కనిపించేది అదే. ఒక పండగ రూపంలో, ఒక ఆనవాయితీ రూపంలో, ఒక ట్రెడిషనల్గా ఏదనుకోండి. ఎందుకు అంటే ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకు? అందరం ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం అతి స్వల్పమైన కాలంలో పుట్టి ఈ జనన మరణాల చక్రాల్లో తిరుగుతూ ఉన్నవాళ్ళమే తప్ప భగవంతుడి గురించి పూర్తిగా తెలియదు ఎవరికీని. అందుకే బాబా ఏం చెప్పారంటే, నేను ప్రతి అవతారంలోను ప్రతి యుగంలోనూ చెప్పిన మాటే చెబుతూ వస్తున్నాను, మీరు అది మర్చిపోతూనే ఉన్నారు. కానీ అది ఎంత స్థాయికి మర్చిపోయారు అంటే, మనమే భగవంతుడిని సర్టిఫై చేయాలంటే మానవుడు ఒక్కడే ఉండేట్టుగా మనం సర్టిఫై చేస్తేనే ఆయన భగవంతుడు అవుతాడు, లేకపోతే ఆయన భగవంతుడు కాడు. ఎందుకు అంటే మనం ఈ మాయలో ఉంటూ లౌకిక వ్యవహారాలు చూసుకుంటూ ఒక వేదం చూడము, ఒక ఇది చేయము, ఒక పురాణం చదవము, మనకు తగ్గిన ఆ తెలిసి తెలియని జ్ఞానంతో సప్త సముద్రాలని మొత్తం యావత్ విశ్వాన్ని మన చేతిలో పెట్టుకోవాలనే తపనతో మనిషి ఎన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటాడంటే అన్ని తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. అయితే ఆ అవతారుడు అంటే భగవంతుడు ఒక మానవ శరీరంగా తీసుకుని ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడంటే, బాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, నా సృష్టిపై నాకున్న ప్రేమ కారణంగా అన్నారు. కాబట్టి భగవంతుడు ఎంత ఉన్నతమైన వాడు అంటే మనకు తెలిసిన జ్ఞానంతో మన బుద్ధితో మనం ఆయన వర్ణిస్తాం. కానీ బాబా వచ్చి చెప్పినప్పుడు ఏమింది, నేను ఉన్నతోన్నతుడను, ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని డెహ్రాడూన్లో బాబా 1953 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మనము చెప్తుంటాం ఈ వేదాల్లోని ఉపనిషత్తులోని భగవంతుడు అని చెప్పి. మన ప్రేమికులు కూడా రాశారు, వేదాలు వర్ణించలేవు, అలాగే మునులకే సాధ్యం కాలేదు, మరి గోచరం కాని నీ అందం. ఇలాగా మన శ్రీనివాస్ వారి ద్వారా మెహర్శ్రీ కలం పేరుతో ఆయన కూడా రచించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే భగవంతుడు అనే విషయం ఎవరికి పూర్తిగా అవగాహన లేదు. బాబా సాక్షాత్తు ఆయన తనంతటికి తానే వచ్చి తనంత తానుగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం భగవంతుడు ఏమిటి అన్నది తెలుసుకోవడానికి ఒక ముందు అడుగు వేయడానికి మన ప్రభు తాలూకా సహాయాన్ని తీసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఈ యావత్ విశ్వంలో మనకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఇంకోరు ఉండబోరు. సో అయితే హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నది ఆయనే ఎందుకు అయ్యాడు అన్న వివరణలోకి మనం వెళదాం. దాని ముందు మనకి ఈ విషయాన్ని మన బాబా ప్రేమికులు ఆయన అందరికీ తెలుసు. అయితే మెహర్ ప్రభు చరితము అనే దాన్ని మన సోదరుల రామకృష్ణయ్య గారి ద్వారా చిన్న సంక్షిప్తంగా ఆయన రాసిన జీవిత చరిత్రలో ఆ భాగాన్ని ఎంచుకుని, ఎందుకో నాకు అదే చెప్పాలనిపించింది. సో దాన్ని ఎంచుకుని మనం ఒక్కసారి బాబా గురించి మళ్ళీ మనం అందరం కూడా తలుసుకుందాం. కాబట్టి తాను ఉన్నతోన్నతుడనని మానవ రూపం దాల్చినందున మానవుడిని కాని మధ్యదారిలోని సాధు సత్పురుషులలోని ఒకడను మాత్రం కాదని బాబా చెప్పారు. బాబా అనేక సందర్భాల్లో మనకి చెప్తూ వచ్చారు, నేను హైయెస్ట్ ఆఫ్ ది హై అని మీరు అనుకుంటున్నారా? ఆయనకి తెలుసు, కానీ మనం ఏమనుకుంటున్నాం అనే విషయం చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. అంటే మనకు తెలిసిన నమ్మకాల ద్వారాని ఈ గాలి ధూళి సోకుతుందని అది తీయమని, తావేత్తులు కట్టమని, ఇది చేయమని అది చేయమని బాబా దగ్గరికి మనం అనేక సందర్భాల్లో మన ప్రేమికులు వెళ్ళిన సంఘటనలు మనకు ఒక్కసారి మననం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటున్నాడు. తాను ఉన్నతోన్నతుడనని మానవ రూపం దాల్చినందున మానవుడనని కాని మన మధ్యదారిలోని సాధు సత్పురుషులను ఒకడును మాత్రం కాదని చెప్పారు. అంటే ఆయన మనకి కనబడాలి, మనం చూడాలి అని అనుకుంటే ఈ నేత్రాలు ఈ స్థూల ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆయన దివ్య నేత్రాలతో మనం ఆయన చూడగలము అన్నది మన అందరికీ ప్రతి ఒక్కరికి విదితమే. అయితే భగవంతుడు వచ్చి వెళుతున్నాడు అన్నది మనం ఆ ఆరాధనలు చేస్తూ పూజలు చేస్తూ అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ మనలో మాయ ఎక్కువ ఉండడం వల్ల చాలా సందర్భాల్లో మనకు ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంటుంది. సో మనం సాధు సన్యాసం చూసినా
లేకపోతే పెద్ద ఋషీశ్వరులను చూసినా, యతులను చూసినా, మహాత్ములను చూసినా, ఎవరికి మనం పరిశీలన చేసినప్పటికీ వాళ్ళేదో వాళ్ళకి తెలిసిన దాంట్లో కొంత ఏదో 100కి 1 పాలో ఏదో చెప్పడం జరుగుతోంది తప్ప పూర్తిగా సంతృప్తిగా సంపూర్ణంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే అది అతీతము, నేతి. కాబట్టి భగవంతుడు అన్నది అంతర్లీనంగా మన అనుభూతికి చెందిన విషయమే తప్ప అది బహిర్గతంగా చెప్పేటటువంటి సాధనము కాదు, ఒక వస్తువు కాదు. కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా మనకి యుగాల నుండి వస్తున్నవే, మనకు అందరికీ తెలిసినవే. అయితే మరి హైయెస్ట్ ఆఫ్ ది హై ఆయన ఎలాగయ్యాడు అంటే మరి బాబా చెప్పిన మాటల్లో మనం డైరెక్ట్గా మాట్లాడుచుకుని చూద్దాం. బాబా అంటున్నారు, తెలిసైనను తెలియక అయినను, ప్రత్యక్షంగానైనను పరోక్షంగానైనను ప్రతి ఒక్క జీవ జంతువు, ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక రూపంలో తన వ్యక్తిత్వమును స్థిరీకరింపజేస్తూ తొదకు మానవుడు తాను అనంతుడనని, శాశ్వతుడనని, అవిభాజ్యుడనని తెలిసి అనుభవం పొందినప్పుడు అతడు పూర్ణ చైతన్యముతో తన వ్యక్తిత్వంతో తానే భగవంతుడని తెలుసుకుని అనంత జ్ఞాన శక్తి ఆనందములను అనుభవిస్తాడు. మనకు బాబా చెప్పారు ఏమని, నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే. ఎలాగవుతాము అంటే బాబా అన్నారు, చేసేది చేయించేది అన్నీ నేనే కాబట్టి నువ్వు ఏది చేసినా అది నేను చేయిస్తున్నాను అని అనుకుంటూ నేను అనే పదాన్ని నువ్వు ఎంతైతే మర్చిపోయి చేస్తావో అప్పుడు నీవు ఏమిటో అన్నది నీకు తెలుస్తుంది. మనకు బాబా మనకి భక్తి మార్గంలో చూసుకున్నా, మన పూర్వీకులు చేసుకున్నా, ఏ పని చేసినా రామార్పణమో కృష్ణార్పణమో ఏదో ఒక భగవద్ నామస్మరణతో చేస్తూ పెట్టేవారు. వాళ్ళు చేస్తూ ఉండమన్నారు కాబట్టి చేశారు తప్ప అది అనుభవంలోకి వచ్చిందని నాకైతే అంతగా లేదు. ఇక్కడ బాబా చెప్పిన దాని ప్రకారము ప్రతి బాబా ప్రేమికులకు అది ఒక అనుభూతిగా హృదయంలో నాటుకుని ఉంది అని మాత్రం చెప్పగలము. ఎందుకంటే చేసేది చేయించేది ఆయనే, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి భగవంతుడి గురించి మనం తెలుసుకోవడానికి భగవంతుని ప్రమేయంతో, మన అవతారం ప్రమేయంతో, ఆయన ఇచ్చిన సపోర్టుతో, ఆయన దివ్య ప్రేమతో మనం ఈ ప్రపంచంలో ఈరోజు ముందుకు నడవగలుగుతున్నాము. కాబట్టి భగవంతుడి తాలూకా శక్తి ఏంటి అంటే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. మరి నువ్వు భగవంతుడివే అని ఆ చైతన్యం నాకుంది కాబట్టి నేను అవతార పురుషుడును, నేనే భగవంతుడిని తెలుసుకున్నాను కాబట్టి నేను నీకు చెప్పడానికి వచ్చాను. అంటే నేను బోధించుటకు రాలేదు, నేను మేల్కొల్పడానికే వచ్చాను అని బాబా చెప్పారు. ఎలా మేల్కొల్పడము? ఆయన అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము కూడా అది నీలోనూ ఉంది, కానీ నువ్వు ఎరుకలేవు, నేను ఎరుకతో ఉన్నాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాబా అన్నారు, నేను వచ్చినది మీ అందరి గురించి కాదు, భగవంతుడే కావాలని తన మన ధనాలను ఎవరైతే పూర్తిగా నిజాయితీతో అతి కొద్ది మంది అర్పించి ఉన్నారు వారి గురించి నేను రావడం జరిగింది అని మన ప్రియతముడు స్పష్టంగా చెప్పాడు. కలియుగంలో అంటే ఈ మానవులు, ఈ భూమి మీద ఉన్న మానవులు ఒకవైపు భగవద్ఐక్యం గురించి, రెండోది ఈ భోగ విలాసాల గురించి కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్ళడం వల్ల అది భగవంతుణ్ణి పొందడానికి అనుకూలమైన పద్ధతి కాదు. ఏదో ఒకటే, నీకు ఈ భూమి మీద ఉన్న సుఖభోగాలు కావాలంటే నన్ను వదిలే, నేనే కావాలంటే ఇవి వదిలే. ఈ రెండూ కూడా కావాలన్నది జరగదు, రెండూ కూడా నెరవేరవు అని నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బాబా ఏమన్నాడు, నీ కోరికలను తీర్చడానికి నేను రాలేదు, నీ కోరికలను పూర్తిగా సమూలంగా కూకటి వేళ్లతో పెకలించటానికే నేను వచ్చాను అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఏ కోరిక కోరకుండా ఉండడానికి, ఆ స్థితికి తీసుకు వెళ్ళడానికే నేను వచ్చాను, కానీ నీ కోరికలు నేను తీర్చడానికి రాలేదు. స్పష్టంగా ప్రతి వర్డ్ కూడా నోటెడ్గా బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్టి మానవుని ఆరాధించుట,
భగవద్ ఆనందమే అవుతుంది. ఎందుకు? ఆయన ఏమిటన్నది, ఏం చేయనందుకు వచ్చాను, ఏం చేస్తే నీకు బాగుంటుంది, ఏం చేయకుండా ఉంటే నువ్వు నాలో ఐక్యమవుతావు అన్న విషయాన్ని సుస్పష్టంగా బాబా చెప్పాడు. నీకు లేదు కోరికలే కావాలంటే వీధికి ఒక 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీ కోరికలు తీర్చుకో. కానీ అది ఒక మార్గమే. కానీ అది చాలా లేటుగా, చాలా బాధలు పడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ ఎప్పటికో వస్తావు. అదే ఇప్పుడు నేను చెప్పిన హౌ టు లవ్ గాడ్ మై విష్లో విషయాలను నువ్వు ఒక్కటైనా హృదయపూర్తిగా నిజాయితీతో ప్రారంభించడానికి నాంది అంటే పలికితే, ముందుకు వెళితే నేను 10 అడుగులు వేసి నీకు దాన్ని దిగ్విజయంగా చేయటట్టుగా, ముందుకు వెళ్ళేటట్టుగా నేను సహకరిస్తాను, నీకు శక్తినిస్తాను అని బాబా మనకి చెప్పాడు. కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో అవతార పురుషుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తింపబడ్డాడు. అదేవిధంగా మానవులతోటేమో తోరణాడింపబడ్డాడు. అనేక నిందలు, అపనిందలు, గౌరవాలు, ప్రతిష్టతలు ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే. అయితే యుగయుగాల్లో అనంత పరమాత్మ తన అపార కరుణతో మానవ కోటి మధ్యకు, మానవుల స్థాయికి దిగి మానవ రూపంలో అవరోహణ చేయుటకు ఆ ఆ, వచ్చి ఉన్నాడు. కానీ మానవులలో ఒకడుగా మానవ శరీరముతో వచ్చి ఉండినందున సాధారణ ప్రపంచ మానవుడే అనుకుని మానవుడు అతన్ని గుర్తించటం లేదు. మనం ఎలా గుర్తిస్తాం? దివ్య చక్షులు మనకి లేవు, రావు. ఎవరు ఎందుకంటే స్థూలంగా నేత్రదానం చేస్తారు, కానీ దివ్య నేత్రాన్ని ఎవరు దానం చేస్తారు? ఎవరి దగ్గర లేవు. అయితే సద్గురువు లేదా అవతార పురుషుడి దగ్గరే ఉన్నాయి. సద్గురువులు లిమిటెడ్గానే ఉన్నారు. వాళ్ళు సద్గురువు ఏమిటన్నది తెలియని స్థితి మానవుడి స్థితి. అసలు యాక్చువల్గా మానవుడికి ఏమీ తెలియదు. ప్రమాదం రానంత వరకు బ్రహ్మాండంగా చెప్తాడు, కానీ ప్రమాదం వస్తే రోడ్ల మీద పరిగెట్టడం తప్ప ఇంకో ఏ పని చేయలేడు. అందుకే మన ప్రేమికుడు కూడా రాశాడు, ఆ అదే శ్రీనివాస గారు, మెహర్శ్రీ గారు, సున్నాయే నేను అనుకున్నాను అని చెప్పి చక్కటి సంకీర్తన. అది ఒక్కసారి రోజుకొకసారి మనం తలుచుకుంటే మన స్థితి ఏంటి, భగవంతుడి స్థితి ఏంటి, మన స్థితి ఎక్కడుందో, మనం ఏంటి, మనం ఒకటి అనుకుంటున్నాం కానీ ఒకటి కాదు, మనం సున్నాయే. కాబట్టి ఆ పరమాత్మ తానుకు తానుగా ఈ యుగంలో వచ్చి తానుకు తానుగా మనల్ని ప్రేమించి ఇన్ని సదుపాయాలు కలిగజేసి ఆయన దేనికొస్తున్నాడో, ఏది ఇవ్వాలనుకుంటున్నాడో, ఏదిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడో చెప్పేటటువంటి అవతారము, సంపూర్ణ అవతారము ఈ యుగంలో మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అవతారం. కావున మానవుడిగా నన్ను భగవంతుడు అవతారాన్ని ప్రకటించుకుని తాను ఎవరి కొరకు అత్యంత ప్రేమతో తన మహోన్నత స్థానమునిచ్చి క్రిందికి దిగి వచ్చానో ఆ మానవుల చేతలలోనే బాధలు పడుటకు, హింసింపబడుటకు, వారిచే అవమానింపబడుటకు, నిందింపబడుటకు స్వచ్ఛందంగా ఉద్యుక్తుడవుతున్నాడు. అయితే మనం ప్రతి విషయం బాబా ఉన్నతోన్నతుడు అన్న దానికి ప్రతి పారాగ్రాఫ్లోని మనం ఎంత ఆయన గ్లాని చేశాము, ఎంత దుర్భాషలాడాము అని తెలుసుకుంటే మనకి ఇంకా అసలు ఇదే తెలీదు, మనకి ఈ జన్మ సరిపోదు. కాబట్టి బాబా చెప్తున్నాడు అనమాట, నేను ప్రతి అవతారంలో వస్తున్నాను, కానీ మానవులు నన్ను ఎంత చులకనగా చూడడం జరుగుతోందో అది ఆయనకేమీ అవ్వదు, మనకే ఆ పాపం అంతా కూడా. కాబట్టి ఆ పరోక్షంగానైనా స్థిరీకరించిన వారవుతున్నారు మీరు. కాబట్టి ఈ విధంగా మానవులు అవతార పురుషుని ఏ విధంగా నిందించి మన స్థితిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఉద్యుక్తులవుతాం తప్ప పరమాత్మ చెప్పినట్టుగా మనం ఎవరు నడవకపోవడం అదొక అజ్ఞానంతో బాబాని బాధపట్టిన వాళ్ళం అవుతాం. బాబా అంటాడు, నాకు కార్యభారం కంటే మీ అజ్ఞానమే నన్ను చాలా బాధిస్తోంది. మనం ఒకవైపు అవతారుడో పురుషుడు అంటాం, హయ్యెస్ట్ ఆఫ్ ది హై అంటాం, ఇంకో విధంగా ఆయన్ని చాలా కిందకి దిగజారుస్తాం. మన ప్రవర్తన వలన, మన బిహేవియర్స్ వలన, మన మాటల వలన, మన చేతల వలన, మన ఆలోచనల వలన. పశ్చాత్తాపరాధన ఉంది కదా. కాబట్టి అనంతుడు, శాశ్వతుడు, అవిభాజ్యుడైన భగవంతుడు ఒక్కడే కావున మానవ రూపంలో అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా, సనాతన పురుషుడిగా, ఉత్తమోత్తముడిగా ఉన్నప్పుడు కూడా ఒక్కడే. మనం అది బాగా గుర్తుపట్టుకోవాలి. భగవంతుడు అనేది ఒక్కటే ఒక పదార్థము ఈ యావత్ విశ్వము ఉంది. అది ఎప్పుడు ఉంది అని, ఇప్పుడు లేదు రేపు వస్తుంది అనేది కాదు, ఎప్పుడూ ఉంది.
కానీ ఆ అవతార పురుషుల తాలూకా సంతతి మనం కాబట్టి మనం కూడా ఎప్పుడు రాము, ఎప్పుడు పోము, ఎప్పుడు వెళ్ళం, ఉండము. అన్ని చోట్ల ఎప్పుడు సర్వకాల సర్వస్త్ర యందు ఉన్నది ఒకటే పదార్థం. కానీ మనకి ఎరుకుపోవడం లేకపోవడం వల్ల భగవంతుడు వేరు, మనం వేరు అనుకుంటున్నాం. మనం ఇంకా భగవంతుడు ఎప్పుడో వస్తాడు, ఏదో చూస్తాడని మనం అనుకుంటున్నాం. ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాడు, అవతారాలు అయిపోతున్నాయి. మనకి తెలిసిన అవతారాలు ఉంటున్నాయి, తెలియకుండా అవతారాలు ఎన్ని వెళ్ళిపోయాయో తెలియదు. బాబా వచ్చి చెప్పడం వల్ల మనకు జరుగుతుంది. 5329వ అవతారం అని చెప్పాడు బాబా. మనం ఇంకా 10 అవతారాల్లో ఉన్నాం. ఇంకా తారతమ్యాలు అవి ఏమీ తగ్గలేదు. ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నాయో మనకు తెలుసు. కాబట్టి బాబా చెబుతున్నది 100కి 100 100% కరెక్ట్. నిన్ను కోరికలు లేకుండా చేయడానికే వచ్చాను, నిన్ను నాతో సమానంగా చూడడానికి వచ్చాను అని చెప్పాడు. కరెక్ట్. ఎందుకంటే బాబా ప్రతిదీ నేనే చేస్తున్నాను అంటే ప్రతిదీ ప్రీతముడే చేస్తున్నాడని భావనతో వెళ్ళినప్పుడు నేనే అనే పదం పూర్తిగా నిర్లిప్తంగా పూర్తిగా కిందకి మరుగుగా అయినప్పుడు ఆయన కృపచేత ఆ భగవద్ చైతన్యం ఆ అనుభవం నీకు కలిగినప్పుడు ఎస్ ఐ ఆమ్ ద గాడ్. హూ ఇస్ గాడ్? ఐ ఆమ్ ది గాడ్ అన్నది నీకు అనుభూతి అవుతుంది. ఆ అనుభూతి చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని మన ప్రీతముడు స్థిరీకరిస్తున్నాడు. అందుకనే ఆయన అనేక సార్లు యూ అండ్ మీ నాట్ వీ బట్ వన్ అని చెప్పింది. అందుకని సో అనంతుడు శాశ్వతుడు అవిభాజ్యుడైన భగవంతుడు ఒక్కడే కావున మానవ రూపంలో అవతారుడుగా వచ్చిన ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో ఈ అన్ని అవతారాలు ఆ భగవంతుడు ఒక్కడే అన్న వ్యక్తే. మనం వ్యక్తి అనుకోకపోతే మనం ముందుకు వెళ్ళాం. సో ఆయనే ఈ అవతారాలు అన్న కన్క్లూజన్ మన ప్రీతముడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు బాబా ప్రేమికులు ఏ అవతారం చూసినా బాబా పరిధిలోకి ముందుకు ఉన్నప్పటికీ వచ్చిన తర్వాత విషయంలో ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు ఆ సాధక భేదాలు అవతారాలు ఆ డిఫరెన్సెస్ మనకి లేవు. ఎందుకంటే ఆయనే ఈయన. అప్పుడు రాముడు, కృష్ణుడు, ఇప్పుడు ఇది అనుకుంటూ మనం ఆ స్థితికి వెళ్ళగలిగే కారణకులు ఎవరు? మెహర్ ప్రభు, మన అవతార పురుషుడు, మన ప్రీతముడు. కాబట్టి భగవంతుడు ఒక్కడే, ఈ అవతారాలు కూడా ధరిస్తున్నది ఒక్కడే తప్ప ఆ ఒక్కడే తప్ప ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ వేరన్నది కాదు అన్నది మీరు తెలుసుకోవాలంటున్నారు. కాబట్టి నిత్యుడగు అవతారుడు యుగ యుగములందు వేరు వేరు మానవ రూపములతో వివిధ నామాలతో విభిన్న ప్రదేశములందు ప్రభవించి సత్యమును విభిన్న భాషలలోను స్వరూపములను ప్రకటించి మానవులను అజ్ఞాన కోపం నుండి ఉద్ధరించి వారిని మాయ బంధం విముక్తులు గావించుచున్నాడు అవతార పురుషుడు. ఏదైనా ప్రపంచం, ఈ స్థూల ప్రపంచంలో సూత్రం ఏంటంటే కనబడిన ప్రతి వస్తువుకి దానికి వెనకతల చరిత్ర ఉంటుంది. ఒక పుట్టుక, దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక గుణం ఉంటుంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది. ఇలాగా ఈ స్థూల లా ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన ప్రతిదీ మనకు కనబడి తీరాలి. అలాగైతేనే మనం యాక్సెప్ట్ చేయగలం. సూక్ష్మ మానసిక శరీరాలు వేరేగా, ఆ ప్రపంచాల్లో ఆ స్థితిగతులను బట్టి ఆ లక్షణాలు కలిగి ఉంటాయి. మనకు స్థూలంగా భగవంతుడు వచ్చి వెళుతున్నాడు అంటే మనకు భగవంతుడు అనే విషయానికే సరి అయిన డెఫినేషన్ తెలియదు. నెక్స్ట్ మన హృదయంలో తారతమ్యాలు, మలినము, ఈ మాయ పేరుకుపోయినడం వల్ల ఆయన ఏమిటో మనకు ఆ స్థితి లేదు. కాబట్టి ఎవరిస్తారు స్థితి? ఎవరైతే నిజమైన ఉందో పదార్థం ఉందో ఆ సత్య పదార్థం కిందకు వచ్చి మన కనువిప్ప చేయగలిగితేనే మనం ఆయన్ని చూడగలము. మనకు తెలిసిన ఈ మదర్ టంగులో ఆయన్ని స్తుతించగలము, ఆయన్ని కీర్తించగలము. ఆయనే రాకపోతే ఈ స్తుతి, కీర్తన, సాహిత్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయన చూసాం కానీ మనం మరుగున పడిపోయాం, మనకు తెలియదు, మాయలో పడిపోయాం. కాబట్టి మిమ్మల్ని మేలుకొల్పడానికి వచ్చాడన్నాని మన ప్రభు తాలూకా ఆ సందేశము అదే. కాబట్టి వీటన్నిటి నుండి మిమ్మల్ని విముక్తి గాంచడానికే నేను వచ్చాను అని మన ప్రీతముడు చెప్పాడు. మరి ప్రపంచమునందు అసలైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరెక్టే కదా? మనకి సాధు సన్యాసులు, ఋషులు చూసుకుంటే చాలా లిమిటెడ్గా ఉంటారు. ఏ అవతార పీరియడ్లో చూసుకున్నా మనం చేతుల లెక్కెట్టచ్చు అనమాట. మరి ఈరోజు ప్రపంచ జనాభా 990 కోట్ల పైగా ఉంది. మరి కోట్లలో ఒక్కడు బాబా కూడా డిక్లేర్ చేశారు, నేను అనుకునేటట్టుగా
నన్ను ప్రేమించే వ్యక్తి ఈ విశ్వంలో ఎవ్వరు లేరు అని చెప్పడం జరిగింది మన ప్రీతముడు. ఆయన ఏదైనా కళ్ళ కపటం లేకుండా బోల్డ్గానే చెప్పేస్తారు అంతా కూడా మన ప్రీతముడు. కానీ మన మండలిలో వాళ్ళ గురించి చేస్తే మామూలుగా మనకి తెలిసిన విషయం ఏంటంటే, మెహరా నన్ను ప్రేమించినట్లుగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. మెహరా నా ప్రీతముడు అనేసి, అంటే బాబా మెహరాని ప్రేమిస్తున్నారు. మనకి ప్రీతముడు బాబా, బాబాకి ప్రీతమురాలు మెహరా. సో ఆ స్థితికి మనం ఆ మెహరాని ఎగ్జాంపుల్ పెట్టుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం. ఇంకెవరిని పెట్టినా ఎవరితో కంపేర్ చేసుకున్నా మనకు అన్ని జీరోలు పెడతాయి. ఎందుకు అంటే బాబా చేత సాక్షాత్తు అవతార పురుషుడు భగవంతుడు ఈ భూమి మీద గుండి ఆయన నోటి ద్వారా, అంటే ఆయన మాట ద్వారా చెప్పిన నిజం ఇది. కాబట్టి ఆ మెహరా తాలూకా ప్రేమ ఎంత గొప్పదో మనం ఎగ్జాంపుల్గా పెట్టుకుంటే మనకి క్వాలిఫైడ్ అవ్వనందుకు అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. సో అలా ప్రేమించగలిగిన వాడే నన్ను పొందగలడు. అంతేగాని మనం ఏదో మామూలుగా చెప్పుకుని మామూలుగా చేస్తే కాదు. కానీ ఎందుకు మనం విన్నానంటే, మనం ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ శరీరం వదిలేంత లోపు మన అవతార పురుషుడు హైయెస్ట్ ఆఫ్ ది హై ఎటువంటి వారు, మనం ఏం చేయాలి అన్నది మనకి అవగతం అవ్వనందుకు ఇటువంటి వాటిని మనం ఒక్కసారి చదువుకుంటూ ముందుకెళితే మనకు ఒక ధైర్యము, మనకు ఒక గుర్తింపు, మనకు ఒక ఆనందము, మనం ఒక చెయ్యాలనే ప్రక్రియ, మనం ఎంతవరకు సక్సీడ్ అవుతున్న విషయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాళ్ళు ఎవరు అంటే సాధువులని, సన్యాసులని, మహాత్ములని, మహాపురుషులని, యోగులని, వలీలని, ఇలా మనం కొన్ని పేర్లు పెడుతుంటాం. వీళ్ళు చూస్తే మహా అయితే వేల మందిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చరిత్రలు చూసుకున్నా, ఏ మతాలను వెరిఫై చేసినా వీళ్ళందరూ కలిగితే బిలో ఒక 5,000 మెంబర్స్ ఉంటారు అనుకుందాం. మరి వాట్ అబౌట్ 990 crores? అంటే భగవంతుణ్ణి పొందాలనే తపన ఉన్నవాళ్ళు 990 కోట్లలో 1,000 మంది ఉంటారేమో అని మనం అక్కడ పెట్టుకుంటే, మనం ఎంత స్ట్రాంగ్గా భగవంతుడి గురించి సాధన చేయాలి. సాధన మనం ఏం చేయక్కర్లేదు. బాబా చెప్పారు, నీ గురించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, తీర్థయాత్రలు, సముద్ర స్థానాలు అన్నీ చేసేసాను. నువ్వేమి తిన్నా ఎన్ని రిలాక్సేషన్ ఇచ్చారంటే, తినేది కాదు, లోపలికి వెళ్ళేది కాదు, బయటకు వచ్చే మాట ముఖ్యం అని కూడా బాబా చెప్పారు. ఏ వ్యాపార వ్యవహారాలు ఏం చేసుకున్నా నన్ను తలుచుకుంటూ చేసుకోండి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, మడి ఆచారం గీచారం ఏమీ లేవు, ఏమీ పట్టుకెళ్ళక్కర్లేదు. ఆఖరి ఒక అరటిపండు కూడా తీసుకెళ్ళక్కర్లేదు అన్నారు. కానీ ప్రతిదీ నా ఇచ్చ ప్రకారమే జరుగుతోంది, నేనే చేయిస్తున్నాను, నేనే చెందుతున్నాను. ప్రతి పరిస్థితిని బాబా పాదాల ముందు పెట్టి మనం బాబాకి వినయ విధేయతలుగా సంపూర్ణ శరణాగతితో, నిజాయితీతో, హానెస్టితో ఉండమని ఆయన చెప్తున్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు. అందులో ఎటువంటి కల్తీ ఉన్నా మనం దానికి ముందుకు వెళ్ళలేము. మనం ప్రభువుని గ్లాని చేసినట్టే అవుతుంది. ఎందుకంటే బాబా ఎంత విధంగా గ్లాని చేశారో మనకి ఇప్పుడు వర్ణించారు. ఆ మానవ రూపంలో వచ్చాడు. ఎందుకంటే మానవ రూపంలో వచ్చి చేయకపోతే మనం గుర్తించలేం ఆయన్ని. ఫస్ట్ మనకి హిస్టరీలో చూసుకునే ఏ సాధు సన్యాసులు నేను భగవంతుడిని ఎక్కడ అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు. కానీ మనం అందులో ఏమైనా జరిగితే మీరు ఆ కొండకి వెళ్ళండి బాగా జరుగుతుంది అని మనం ఆపాదించి 10 మందికి మౌత్ టాక్ చేస్తున్నాం తప్ప ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. కావాలంటే మీరు పరిశీలన చేయండి. అదే చెప్పారు బాబా. ఏ ఆశ్రమాలు కానీ, సన్యాసులు కానీ ఎక్కడైనా గాడ్ రియలైజేషన్ ఉందా ఇప్పటి వరకు మీరు చదివారా అంటే ఎక్కడ చదవలేదు. ఎందుకు? తలలు బోడిలే కానీ తలంపులకు బోడిలు కాదు. కాబట్టి ఈ మనసు అన్నది ఉందంటే చాలా సీనియర్ మోస్ట్ అన్నమాట. మళ్ళీ మనం బాబాలో కలిసేంత వరకు ఈ మనసు అలా పనిచేస్తూనే ఉంటుంది. అహం అలా మనం వెనకాతలే వెన్నంటే నీడలాగే ఉంటుంది. ఈ రెండు వదిలించుకోవాలంటే మన తరం కాదు. కాబట్టి బాబా పాదాల దగ్గర పెట్టి బాబాయే మనకు ముఖ్యం, ఆయన ఏది చెబితే అదే మనం శక్తికి మించి మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రోజుకి ఆయనకి మన యందు ప్రేమ ఇంకా ఎక్కువై మనకి ఆ అవతారణ పురుషునిలో కలుసుకునే అవకాశాన్ని, అంటే ఆ గాడ్ రియలైజేషన్ని, ఆ అనుభూతిని మనకిచ్చి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అదే ఆయన చెప్పేది. సో ఇప్పుడు ఇన్ని తెలుసుకున్న మనము మరి
మన ప్రీతముడు హయ్యెస్ట్ ఆఫ్ ది హయ్యేనా, ఉన్నతుడే కదా. సో అది ఈ విషయాలు మనం ప్రతి ఒక్కసారి మనకు అవకాశం ఉన్నప్పుడు మనం తలుచుకుంటూ ముందుకు వెళితే, అంటే ఇది ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఉందండి, ఇంకా 2-3 పేజీలు ఉంది. సో మనం తెలుసుకోగలిగితే ముందుకు వెళుతూ ఉంటే మనకి అవగతం అవుతుంది. కాబట్టి నేను మహాత్ముని కాను, మహాపురుషుని కాను, సాధువును కాను, సన్యాసిని కాను, యోగిని కాను, వరిని కాదు. మరి ఏమీ కాదు అనుకున్నప్పుడు మరి నా దగ్గర ఎందుకు వస్తున్నారు? మరి వాళ్ళు చేసే మహాత్ముడు ఏం చేస్తాడు, మహాపురుషులు ఏం చేస్తారు, సాధువులు ఏం చేస్తారు, సన్యాసులు ఏం చేస్తారు, యోగులు ఏం చేస్తారో మనకు బాబా చెప్పడం జరిగింది. మరి బాబాయ్ ఏం చేస్తున్నాడంటే, మీ కోరికలు లేకుండా పూర్తిగా నిర్మూలన చేసి మిమ్మల్ని నాలో కలుపుకోవడానికి వచ్చాను. ఏది గ్రేటు? మనకు ఆ బిరుదులు కావాలా, అవి కావాలా, లేకపోతే వాళ్ళు ఏం చేసే సిద్ధుల దగ్గరికి వెళ్ళాలా, తాయెత్తులు కట్టించుకోవాలా, మొక్కుబడులు తీర్చాలా? ఎవరి కర్మానుసారం వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది. బాబా చెప్పాడు, ఒక విత్తనం ఉంది, ఆ విత్తనంలో ఆ విత్తనం ఏ కోవకు చెందింది, దాని పేరు, దాని కాయలు, దాని ఫలాలు, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అన్నీ కూడా ఆ విత్తనంలో నిక్షిప్తమై ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా మనం ఎవరు రాయక్కర్లేదు. బాబా కూడా అదే చెప్పారు, అన్ని నీలోనే ఉన్నాయి, కానీ దాని ఒక్కొక్కటిని తీయడం లేదు, అది అనుభవంలోకి తీసుకురావటం లేదు. అందుకని అవన్నీ లోపలికి వెళ్ళిపోయి ఈ మాయ అన్నది పైకి ఉండిపోవడం వల్ల ఈ చక్రాల్లో తిరుగుతూ వెళ్తున్నాం. పోనీ అలా ఉన్నామంటే మనం రోజు వెళ్తుంటాం, నాకు ఈ కర్మ ఏంటి, నాకు ఇదేంటి అదేంటి, ఈ మాయ కోపంలో నుంచి, సంసార బంధం నుంచి విముక్తి చేసే, అంటే మన సోడా గ్యాస్ లాంటిది అనమాట మన తపన. నిజంగా అది బాధే కాదు, సోడా గ్యాస్. సో అలాగ మనం ఉంటున్నాం కాబట్టి మనకు ఆ అవతార పురుషుడు ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అన్నమాట. ఏంటి? ఆయనే మనల్ని ప్రేమించడం జరిగింది. ఇంకంతకంటే ఉన్నతమైన గిఫ్ట్ మనకు అక్కర్లేదు. ఇంకేముందండి? సాక్షాత్ భగవంతుడు, ఎవరికీ తెలియంది, ఎవరికి కనబడలేనటువంటిది, ఎవరికి ఇవ్వలేనటువంటిది ఆయన ఓపెన్గా చెప్పేశాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే మీరు నన్ను ప్రేమించగలుగుతున్నారు. నేను మిమ్మల్ని గుర్తించాను కాబట్టే మీరు నన్ను గుర్తించగలుగుతున్నారు. ఎంత అదృష్టం అండి! మీరు ఎన్ని జన్మలో, ఎన్ని లక్షల జన్మలో ఏం చేశారో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు కాబట్టి ఆయన అనేక ప్రసాదాలు ఇచ్చారు, ఆలింగనాలు ఇచ్చారు. మన రజనీ గారు వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, రామకృష్ణయ్య గారు, మల్లికార్జున్ గారు, ఇలాగ అందరూ కూడా చెప్పిన విషయాలు ఉన్నాయి. నాకు అదే అనిపిస్తుంటుంది. ఆయన ఒక్కటే దీని గురించి కాదండి, ఆయన కంటి చూపుతో మొత్తం పాషాణాన్ని అమృతంగా తయారు చేసేటువంటి కంటి చూపుతో చేసేశారు ఆయన. ఆయన రూపం, ఆయన ఆలింగనాలు, ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆయన మౌనం. సో ఇవన్నీని మనకి బాబా ఎంత బెనిఫిట్ ఇచ్చాడంటే, మనకి ఈ శరీరం ఉండగా మనం 100%లో ఏ ఒక్క పర్సెంట్ మై విష్ హౌ టు గాడ్లో ఏదో ఒక పాయింట్, మనకు నచ్చిన పాయింట్ని అదే పట్టుకుని దాంట్లోనే మనం 100కి 100 మార్కులు తెచ్చుకుందాము ప్రయత్నం చేస్తే, మిగతావన్నీ పేపర్లు ఆయనే దిద్దుకుంటాడు. నువ్వు ఒక్కడుగు, అదే అన్నాడు కదా బాబా, నువ్వు ఒక్కడుగు వేస్తే 10 అడుగులు ముందుకు వచ్చి నిన్ను నేను పట్టుకుంటాను. కొన్ని సందర్భాల్లో బాబా చెప్పారు కూడా, ప్రమాదం, సమస్య ఏదైనా ఉంటే నా ప్రేమికుల్ని ఆలోచనలో కూడా నేను అశ్రద్ధ చేయనని చెప్పారు. ఆ ప్రమాదం, ఆ సమస్యకు ముందే ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. జస్ట్ మనం అటెండెన్స్ వేసుకుని రావడమే. పెద్ద ప్రమాదం నుంచి చిన్న ప్రమాదంగా చేసి పారేస్తాడు. ఎందుకు? మన మీద ఆయనకున్న ప్రేమ, అది సీక్రెట్, ఎవ్వరికీ మనం చెప్పకూడదు, మనమే అది లోపలించుకోవాలి. అది ప్రతి ఒక్క బాబా ప్రేమికులకు అనుభవంలోనే ఉంది. కాబట్టి ఇన్ని విషయాలను మనం తెలుసుకున్నామంటే మన ప్రీతముడు హైయెస్ట్ ఆఫ్ ది హై కాకపోతే ఇంకేమవుతారండి? అంతే కదా, ఎవ్వరూ చేయలేటువంటిది, ఎక్కడ వినలేనటువంటిది. నన్ను బాబా ప్రేమిస్తున్నాడు అనేసరికి నాకే రోమం లాగా పొలిసిపోతుంది. ఏం చేశానంటే ఏమీ లేదు, వెనక్కి ముందుకు తీస్తే ఏమీ చేయలేదు, ఆయన గురించి ఏం చేశాను? అలా ప్రతి ఒక్కరు ఆలోచించి చూడండి, నథింగ్. మరి ఆయన ప్రేమ పొందగలిగామంటే మరి అది ఎప్పుడు భాగ్యమో తెలియదు. అదే అని చెప్తున్నాడు. మీరు పైన ఆయన తప్పొప్పులు గిప్పొప్పులు చూస్తారు, కానీ ఆయన బయోడేటాను భగవంతుడి నుండి విడివడి నుంచి మళ్ళీ భగవంతుడిలోకి వెళ్ళే వరకు ఆ ఆత్మతో నేనే జర్నీ చేస్తున్నాను. వేరొక్కరు ఎవ్వరూ రారు మనతోటి. అకేలా ఆనా హై, అకేలా జానా హై.
సో అంతటి మహా అద్భుతాన్ని, అవకాశాన్ని ఇచ్చిన మన ప్రీతముడికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం శక్తికి మించి మన ప్రీతముడి చేత మనం మెప్పు పొందేటటువంటి తప్పేం లేదు, ఆలోచన పెట్టుకుందాం, ఆ కోరిక పెట్టుకుందాం. దానికి ట్రై చేసేటందుకు మానసిక శక్తిని ప్రీతముడు ఇవ్వాలని మనం అందరం కోరుకుంటూ, ఆయన ఈ విధంగా తలుచుకున్నందుకు మన మరి ప్రీతమునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు కాబట్టి మీ అందరితో మన ప్రీతముని గురించి మనం చర్చించుకుని, ఆయన చెప్పినట్టుగా మనం అందరం కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆయన ప్రేమను పొందుదాం. ఆయన కృపకు మనం అందరం పాత్రలు అవ్వాలని, అది కూడా బాబా మనకి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ జయబాబా, అమ్మ నాగమణి. అన్నయ్య జై బాబా అన్నయ్య, చాలా చక్కగా చాలా చాలా మంచి విషయాలు మనము రోజువారీ దైనందిక కార్యక్రమంలో జరుగుతున్న విషయాలు ఖచ్చితంగా బాబా వారికి ప్రతిదినము అసలుకు మర్చిపోకూడదు, డైలీ గుర్తు పెట్టుకొని అన్ని విషయాలు మనము ఆరాధించుతూ బాబా వారిని ప్రేమిస్తూ ముందరికి వెళ్ళాలని చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలానే బాబా వారు మనల్ని ప్రేమిస్తున్నారు అని అంటేనే నిజంగా మీరు చెప్పినట్లే చాలా ఆనందం వేస్తుంది. నిజమే. మరి మనం ఎంత మాత్రం ప్రేమిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి వారి వారి విషయాలనే వాళ్ళకే తెలుస్తుంది అన్నయ్య. నిజంగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబాలు అన్నయ్య. అది ఒకటి కాదు, రెండు కాదు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఒకసారి మీకు హృదయపూర్వక జై బాబాలు అన్నయ్య. జై బాబమ్మ. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో నెక్స్ట్ అప్పారావు గారు జై బాబా. जय बाबा ने अवतार मेहर बाबा की जय. మూర్తి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. మార్వెలస్ స్పీచ్. తర్వాత అరుణ గారు రెడీ ఉండాలి. తర్వాత అప్పారావు గారు, తర్వాత జై బాబా. జై బాబా. మంచి విషయాలు విన్నాం ఇవాళ, చాలా తృప్తిగా ఉంది. గుడ్ సబ్జెక్ట్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మేరు నామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, దైవ ప్రేమను పెంచునామము, దైవ సన్నిధి చేర్చునామం, దైవ ప్రేమను పెంచునామం, దైవ సన్నిధి చేర్చునామం, ఆత్మ జాగృతి చేయునామం, మహిమ కలిగిన మేరు నామం, ఆత్మ జాగృతి చేయునామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, రాగబంధము పెంచునామము, భవబంధము తెంచునామం, రాగబంధము తుంచునామం, భవబంధము తెంచునామం, అనురాగమే పెంచునామం, మహిమ కలిగిన మేరు నామం, అనురాగమే పెంచునామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. అప్పారావు గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. అరుణ గారు జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి. నెక్స్ట్ అండి. జై బాబా. తర్వాత శారద గారు రెడీ ఉండండి. నెక్స్ట్ పాడతారా? నెక్స్ట్ పాడతారట జై బాబా. నేను పాడేసేదా? జై శారద గారు మీరు సంకీర్తన చేయండి. అందరికీ జై బాబా అండి.
अवतार मेहर बाबा की जय। जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीश, जय जय परमेशा, जय जय जगदीश्वरा, जय जय परमेश्वरा, जय जय जगदीशा, जय जय परमेशा, నీ ప్రేమ కరుణ, నీ నామ స్మరణ కోరేము మేము, నిన్ను మరువలేము. నీ ప్రేమ కరుణ, నీ నామ స్మరణ కోరేము మేము, నిన్ను మరువలేము. దేవాది దేవా ప్రేమ స్వభావ, దేవాది దేవా ప్రేమ స్వభావ, నా మనవి వినరావా బాబా, అవతారు మేరు బాబా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ పరమేశ్వరా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ. రామావతార, కృష్ణావతార, బుద్ధావతార, ఏసావతార, రామావతార, కృష్ణావతార, బుద్ధావతార, ఏసావతార, ప్రేమావతార, మెహర్ బాబా, ప్రేమావతార, మెహర్ బాబా, మా కొరకు అరుదించినావా, నీ ప్రేమ చవి చూపినావా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ పరమేశ్వరా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ. సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార, సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార, మౌనావతార, మమ్మేలరావా, మౌనావతార, మమ్మేలరావా, నీ చెంత మము చేర్చుకోవా, సర్వేశ సర్వాధికారా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వరా,
జయ జయ పరమేశ్వరా జయ జయ జగదీశ జయ జయ పరమేశ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి. శారది గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీ జై బాబా. అరుణ గారు జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. శ్రీకుమార్ అంకుల్ మీరు రెడీగా ఉండండి. తర్వాత అరుణ గారి తర్వాత. జై బాబా మని జై బాబా. ధన్యవాదాలు చిన్నక్క. జై బాబా అవతార్ మెహర్ బాబా की जय. ఆశీర్వదించు 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 నీ మాటలే మేము చెప్పాలని నీ పాటలే మేము పాడాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత ఒరగాలని ఆశీర్వదించు. మ్యూట్ లోకి వెళ్ళారు. జై బాబా. అరుణ గారు ఎవరికైనా ఇవ్వండి మనీ. వచ్చా మ్యూట్ లోకి వెళ్ళారు. ఆగిపోయారండి పాట. లేదు లేదు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. అదే అదే ఆమె పుస్తకం తీసుకోలేదేమో మేడం. మామూలుగా ఫస్ట్ జై బాబా కాదు, ఇవాళ వాళ్ళ హస్బెండ్ ది సెరమనీ అనమాట. ఆయన అరే ఇంకా పాడలేకపోతున్నారు. అది ఆయనకి ఇష్టమైన పాట అన్ని రెండు నేను పాడింది ఒకటి అరే ఆవిడ అరే పాడుతున్నారు. అరే సో ఆవిడ అది కొంచెం అందులో అందులో ఈ- వేరే అందులో వాళ్ళకి ఈ ఇమ్మన్నారు. సాంగ్ వేరే అందులో ఈ వాళ్ళకి సాంగ్ ఇమ్మన్నారు కదా. ఎమోషనల్ సాంగ్. వద్దులేండి ఇంకోళ్ళకి ఇవ్వండి. ఇది జై ఎమోషనల్ బాబా. సాంగ్. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. అరుణ గారు మీరు తర్వాత పాడతారు. శ్రీ తర్వాత పాడనండి. పాడండి అంకుల్ పాడండి. ఓకే. శ్రీ మెహరీశ నామది గణవా నీదయ చూపగరావా దేవా. శ్రీ మెహరీశ నామది గణవా నీదయ చూపగరావా దేవా. నీ ఉన్న మనసే బృందావనము నిన్ను తలచు గృహమే నందనవనము. నీ పద సేవే నిర్వాణ పదము నీ కరుణామృతమొసగుము సతతము. శ్రీ మెహరీశ నామది గణవా నీదయ చూపగరావా దేవా. నిన్ను సేవించుట ప్రణవారాధన నిన్ను పూజించుట నృత పరిశోధన. తెలియదు నాకు వేదాంత సాధన తొలగింపు మయా ఇహలోక వేదన. శ్రీ మెహరీశ నామది గణవా నీదయ చూపగరావా దేవా. నీ చిరునవ్వే మము మేలు కొలుపు నీ కంటి చూపే మము మేలు కొలుపు. నీ సన్నిధియే మాకిక పిన్
సన్నిధి నీ అభయహస్తం మాకు సమస్తం నీ అభయహస్తం మాకు సమస్తం శ్రీ మెహరీశ నామదిగనవ నీ దయ చూపగ రావా దేవా. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అందరికి. జై బాబా అంకుల్. జై బాబా. చాలా మంచి సంకీర్తన చక్కగా పాడించారు అంకుల్. జై బాబా. అరుణ గారు జై బాబా కంటిన్యూ చేయగలరా? చేస్తారా అరుణ గారు? జై బాబా అండి, జై బాబా. ఇవ్వండి ఎవరికైనా ఇవ్వండి. జై బాబా. చాలా చక్కగా పాడినంత వరకు ఒక చరణం చక్కగా పాడించారండి అరుణ్ గారు. జై బాబా. బాలరాజ్ గారు జై బాబా, మీరు సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। मेहराबादे भूसम मेहरुन स्मरण मोक्षवकाशम मेहरवतारम मोहन रूपम शरणं कोरिन जीविकी धन्यम शरणं कोरिन जीविकी धन्यम ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి ఘనమగు నీ చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసును నింపి సమాధి చెంత ప్రమోదమందదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువన మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియ మండలి వెలగించిన దునిలో కోరికల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. బాలరాజ్ గారు చక్కగా మంచి సంకీర్తన పాడించారు. జై బాబా. విశాలి గారు జై బాబా సంకీర్తన చేయండి. నాగమణి గారు చెప్పండి టైం అక్క. ఉంటే ఒక్క నిమిషం నాకు ఇస్తే నేను రవీందర్ గారి గురించి చెప్తాను. ఒకే అదే నిమిషం. విశాలి గారు జై బాబా అండి. జై మేర బాబా, జై మేర బాబా. ఫస్ట్ చెప్పండి సార్, చెప్తే చెప్పండి, తర్వాత పాడతాం. చెప్పండి అప్పారావు గారు మీరు జై బాబా అండి. చెప్పదలుచుకుంటారు. జై బాబా. శివ రవీందర్ గారు, నేను చాలా ప్రోగ్రామ్స్ బయట సెంటర్లకి వెళ్ళే వాళ్ళం అండి. ఎక్కడ బాబా ఊరేగింపు జరిగినా కూడా ఆయన నేను
బాబా గురి ముందు నృత్యాలు చేసేవాళ్ళము. ఆయన చాలా ఓపెన్ హార్ట్ ఉన్నటువంటి బాబా ప్రేమికుడు ఆయన. ఆయనకి ఎంత బాబాని బాగా గట్టిగా విశ్వాసంతో ఉండేవారు అనేది ప్రత్యేకంగా చూసినవాడు నేను. శివరవీంద్ర గారు అని అంటే పెద్ద బాబా ప్రేమికుడు అని అంత ఆ అందరి బాబా లవర్స్ అందరిలో అంత గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఈ రోజు ఆయనది యానివర్సరీ తెలిసింది, అందుకోసం మాట్లాడాలనిపించిందండి. జై బాబా, ధన్యవాదాలు. సరే జై అమ్మా బాబా. కానీ బరాబర్. జై బాబా. అవును. జై మేర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా, ప్రేమనే పంచావు ఓ ప్రియతమా, ప్రేమికుల చేసావు మా దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా, ప్రేమనే పంచావు ఓ ప్రియతమా, ప్రేమికుల చేసావు మా దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా. కలిలోన వెలిసావు, కలిలోన వెలిసావు కలుసాలు బాపగా, మానవుల మేల్కొల్పి మార్గమును చూపగా, కలిలోన వెలిసావు కలుసాలు బాపగా, మానవుల మేల్కొల్పి మార్గమును చూపగా, మోహాన్ని ఆ మోహాన్ని తొలగించి మనసు మళ్ళించి, మోహాన్ని తొలగించి మనసు మళ్ళించి, దైవాన్ని నేనని రుజువు చేసావు, దైవాన్ని నేనని రుజువు చేసావు, ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా, ప్రేమనే పంచావు ఓ ప్రియతమా, ప్రేమికుల చేసావు మా దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా. అతి చిత్రముగా నీవు, అతి చిత్రముగా నీవు అనుభూతులిస్తావు, అహరహము మా తోడు నీడవై ఉంటావు, అతి చిత్రముగా నీవు అనుభూతులిస్తావు, అహరహము మా తోడు నీడవై ఉంటావు, శోధింపనపుడప్పుడు శోధింపనపుడప్పుడు బాధ పెడుతావు, మరిపించి మురిపించి మాయ చేస్తావు, మరిపించి మురిపించి మాయ చేస్తావు, ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా, ప్రేమనే పంచావు ఓ ప్రియతమా, ప్రేమికుల చేసావు మా దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా. బోలో అవతార్ మెహర్ బాబా की జై. జై మేర బాబా అండి. అందరూ జై మేర బాబా. థ్యాంక్ యూ బాబా. నాగమణి గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. విశాల గారి జై బాబా. చక్కగా మంచి సంకీర్తన ప్రారంభించారు. మీకు జై బాబా. ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి ఒక్క నిమిషము నామం చేయండి. వెంకటేష్ గారి జై బాబా, ఒక నిమిషం నామం చేయండి. తర్వాత పద్మావతి గారి రెడీ గారు జై బాబా.
వెంకటేష్ గారు జై బాబా. సరే, పద్మావతి గారు జై బాబా అండి. జై బాబమ్మ. ఒక నామం. అచ్చా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబాకు జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబాకి జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబాకి జై. ఓం బ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा 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 की जय. अवतार मेहर बाबा की जय. बाबा జై బాబా. నామం చేశారు జై బాబా. వెంకటేష్ గారు జై బాబా. అడ్మిట్ అవ్వట్లేదు. రమణమ్మంటి జై బాబా. రమణమ్మంటి జై బాబా. ఒక నిమిషం నామం చేయండి. పుష్పలత గారు జై బాబా. जय बाबा जय बाबा. अवतार में है जय. अवतार में बाबा की जय. अवतार में बाबा की जय. अवतार मेहर 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 बाबा की जय. मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. చక్కగా నామం చేశారు జై బాబా. లెఫ్ట్ అయినట్టున్నారు జై బాబా. వెంకటనరసింహం గారు జై బాబా. మీరు నామం చేయండి ఒక నిమిషం. వెంకట నరసింహం గారు జై బాబా. मेहर बाबा की जय. अवतार 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 मेहर बाबा की जय. अंदर जय बाबा. జై బాబా అండి. చక్కగా నామం చేశారు. సత్యవాణి గారు జై బాబా అండి. ఒక నిమిషం నామం చేయండి.
పుష్పలత గారు జై బాబా. జై బాబా. సత్యవాణి గారు జై బాబా. పుష్పలత గారు జై బాబా. ఒక నిమిషం రావచ్చు. జై వెంకటేష్ బాబా గారు జై బాబా. జై బాబా. వదిన ఒక నిమిషం నామం చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, रामावतारा बाबा की जय, रामावतारा बाबा की जय, कृष्णावतारा बाबा की जय, कृष्णावतारा बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, मौनावतारा बाबा की जय, मौनावतारा बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा मनी. थैंक यू. जय बाबा. జై బాబా. జై బాబా. సత్యగా నామం చేశారు. కుమారాణి గారు జై బాబా. ఒక్క నిమిషం నామం చేయండి. ధనలక్ష్మి నువ్వు పేరు రెడీగా ఉన్నావు. శిశిలాంటి హార్దిక రావాలి. జై अवतार బాబా. मेहर बाबा की जय. मेहर बाबा, 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 मेहर बाबा. जय बाबा नागमणि अंदరికి జై బాబా అండి. థ్యాంక్ జై యూ బాబా. బాబా. మరాఠీ గారు నామం చేశారు. ఇంకొకసారి పిలుస్తున్నా. వెంకటేష్ గారు జై బాబా. సత్యవాణి గారు జై బాబా. ఒక నిమిషం నామం చేయగలరు. మీకు అడ్మిట్ అవ్వట్లేదేమో మరి. జై బాబా. జై బాబా మా ధనలక్ష్మి. జై బాబా ఆంటీ. జై బాబా. ఒక్క నిమిషం ఆ మౌనమూర్తిని తలుచుకొని మనం మౌనంగా ప్రార్థించుకుంటాం గదిలో. తర్వాత ధనలక్ష్మి ప్రార్థన చేసి జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा माँ धनलक्ष्मी.
జై బాబమ్మ. ధనలక్ష్మి. జై బాబా ఆంటీ. అన్మ్యూట్ అవ్వట్లేదు. జై బాబా. హారతి కదా ఆంటీ? అన్న నీకు నేను ప్రేయర్ చెప్తున్నాను నాన్న. ఓకే జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ परवर्तिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఎల్దాన్, ఆహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈ జాద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లిల్లాహి. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమన గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము.
ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరికీ జై బాబా. ఆంటీ మీకు జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. బాబా ప్రార్థన చేశారు. జై బాబా. సుశీల ఆంటీ జై బాబా. మీరు బాబా వారికి హారతి ఇవ్వండి. సుశీల ఆంటీ జై బాబా. హారతి ఇవ్వండి బాబా వారికి. అన్మ్యూట్ అవ్వట్లేదేమో కదా మీకు. సుశీల ఆంటీ జై బాబా. సత్యవాణి గారి జై బాబా. అంటే రాజువాణి సత్యవన్ కాదండి. జై బాబా. రాజువాణి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మణి. జై బాబా. వాళ్ళు పాడింది జై బాబా. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపులో నిలిచావు, పిలిచిన వారికి పలికావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము అయినావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అఘములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, చేర్చగా ప్రియతముడైనావు. నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మణి. అందరికీ జై బాబా. అంటే జై బాబా. చక్కగా బాబా వారికి ప్రార్థించారు. జై బాబా. కార్యక్రమం చాలా చక్కగా బాబా వారి మనందరితోటి చేయించుకున్నారు. బాబా వారికి ఈ అవకాశం బాబా వారు మనందరికి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుందాము. అలానే పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ రేపు 4:30 అందరూ కలుసుకుందాం. జై బాబా. అందరికీ జై మెహర్ బాబమ్మ. జై జై బాబా. బాబా అండి. ఈ అందరికీ విధంగా జై బాబా. కార్యక్రమాలను చేయించి బాబా మన